హాయ్ అండి. ఈరోజు రెసిపీ బెండకాయ టమాటా అండి. మసాలా వేసి చేస్తున్నా, చాలా బాగుంటుంది. మసాలా బెండకాయ బాగుంటుందండి. ఇందులోకి బెండకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయల్ని కొంచెం పొడవుగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మసాలా దినుసులండి, ధనియాలు 1 స్పూన్, ధనియాలు, బాదం పప్పు 4 బాదం పప్పులు వేసాను, 2 లవంగాలు, 2-3 మిరియాలు, 1 ఇలాచి, కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, ఉప్పు, కారం, పసుపు. స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఈ మసాలా దినుసులను వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేటట్లు వేయించేసుకోవాలి. కొబ్బరి, లవంగాలు, ధనియాలు అన్నీ కలిపి వేయించుకోవాలి. మనం మసాలా కర్రీలు చేసుకుంటాం కదా, అలానే చేసేసుకోవాలి. గుత్తి వంకాయ అలా చేస్తాం కదా, మసాలా వంకాయ అలా చేసేసుకోవాలి. చూడండి, అలా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి, పేస్ట్ చేసేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టేసి కడాయి వేడెక్కినాక మనం కర్రీ గరిటెతో 2 స్పూన్లు వేసాను. కర్రీ కలుపుకుంటాం కదా, ఆ గరిటెతో వేసాను ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసేసుకొని, పోపు అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేయాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది కదా, వేగనివ్వాలి, ఫ్రై చేయాలి. చూడండి, అలా చేసేయాలి, ఫ్రై కావాలి. కరివేపాకు కూడా వేసేయాలి. చూడండి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఎక్కువ వేయద్దండి, కొంచెమే వేసేయాలి. ఎల్లిపాయలైనా దంచి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు మసాలా కర్రీ కాబట్టి కొంచెం వేసాను. కొంచెం పసుపు వేసేసుకోవాలి. చూడండి, ఫ్రై అవుతుంది. మనం ముందుగా వేయించుకున్న మసాలా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు వేసేయాలి. వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. బాగుంటుందండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా, అలా ఉంటుందండి. నేను ఒకసారి ఫంక్షన్కి వెళ్తే అక్కడ క్యాటరింగ్ వాళ్ళు చేశారు, ఇలా చేశారు, బాగుంది, నచ్చిందండి, నాకు బాగా అనిపించింది. సరే అని ఒకసారి ట్రై చేద్దామనేసి చేశాను, బాగుందండి. కొంచెం కలుపుకుంటేనే అన్నానికి సరిపోతుంది. కారం వేసేసుకోవాలి. 2 స్పూన్ కారం వేసాను. ఫ్రై కావాలండి. కారం, బెండకాయ ముక్కలు ఫ్రై అవుతుంది చూడండి. టమాటా కూడా వేసేసుకోవాలి, అవి ఫ్రై కావాలి కొంచెం.
అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. టమాటా మగ్గాలండి. ఈ బెండకాయలను ఒక 5 మినిట్స్ ఆయిల్నే మగ్గనివ్వాలి. ఓన్లీ బెండకాయలు మాత్రమే ఆయిల్లో మగ్గినాక, ఆయిల్లో ఫ్రై అయినాక టమాటా వేసుకొని టమాటా మగ్గనివ్వాలి. చూడండి అలా అవుతుంది. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్టుని వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసి కొంచెం వాటర్ వేసేయాలి. ఒక టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వేసేస్తే సరిపోతుంది. గ్రేవీ ఎలా ఉండాలో అలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మంచిగా మగ్గాలండి. నూనె ఆయిల్ పైకి వెళ్తుంది చూడండి, అలా రావాలి. కర్రీ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా చేయండి. కొంచెం కలుపుకుంటేనే సరిపోతుందండి అన్నానికి. ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడైనా కానీ ఇలా మనం 2-3 కర్రీస్ చేస్తాం కదా, చేసినప్పుడు ఇది కూడా ఒకటి చేసి పెడితే బాగుంటుందండి. అలా చేయొచ్చు. కొత్తిమీర వేసేసుకోవాలి. కర్రీ రెడీ అయిందండి. సూప్ కొంచెం ఉండాలండి, గ్రేవీ. చూడండి అలా చేయండి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. బెండకాయ ఉడకాలండి, అందులోనే మూత పెట్టేసుకోవాలి. చూడండి అలా రెడీ అయిపోయింది. మీ గ్రేవీ ఎంత కావాలనుకుంటే అలా ఉంచుకోవచ్చండి. బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బెండకాయ అంటే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. బెండకాయకు ఒక స్పెషల్ కదండి. చిన్నపిల్లలు బెండకాయ తింటే ఏమవుతుందంటే మ్యాస్ వచ్చేస్తుంది అంటారు. కర్రీ రెడీ అండి. సూపర్ బాగుందండి. మన ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడైనా అలా చేసుకోవచ్చండి. మనం ఫ్రై లాగా చేసుకుంటే కొంచెం అవుతుంది. ఇలా చేస్తే కర్రీ ఎక్కువ అవుతుంది, అందరికీ సరిపోతుంది, బాగుంటుందండి. చూడండి కర్రీ. మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. రెడీ కర్రీ. సూపర్ టేస్ట్ అండి, బాగుంది. మసాలా బెండకాయ బాగుంటుందండి, చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.